ఎన్నాళ్ళు రెండు తలంపుల మధ్య ప్రయాణం చేస్తారు? రక్షణ పొందుకున్నావు, బాప్టిజం తీసుకున్నావు, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్నావు, మానక వస్తున్నావు, ఈ రోజు వరకు క్రమము తప్పకుండా దేవుని సన్నిధికి వస్తున్నావు. నీలో ఇంకా ఆచారాలు చావలేదు కదా, నామకార్థ జీవితం చావలేదు కదా, ఇంకా అన్యుల సహవాసం నీలో చావలేదు కదా, అన్య ఆచారాలు నీలో చావలేదు కదా, లోక ఆడంబరాలు నీలో చావలేదు కదా. ఈ రెండు తలంపులతో ప్రయాణం చేసి నన్ను దీవించు ప్రభు అంటే ఎలా దీవిస్తాడు ఆయన? భక్తి బానే ఉంది, విశ్వాసం బానే ఉంది, ప్రార్థన బానే ఉంది, బయటికి కనబడడానికి బానే ఉన్నావు, కానీ ఎక్కడో ఒక చోట ఇంకా నువ్వు ఎవరికో ఒకడికి దాసుడిగా ఉన్నావు. లోకానికి దాసుడిగా, విగ్రహానికి దాసుడిగా, అపవాది క్రియలకు దాసుడిగా ఉన్నావు. ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోకపోవడానికి ఇది ఒక కారణం కాదా? ఉంటే ఒక్కడికే దాసుడువై ఉండాలి, ఒకే తలంపుతో నడవగలగాలి. ఒక్కసారి యేసయ్య చేతులు పట్టుకున్నామనంటే మరణము వరకు, ప్రభు రాకడ వరకు ఆయన చేతులు పట్టుకున్న నీవు విడవకుండా ప్రయాణము చేయి.